ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇక్కడ మన సిద్ధోడు ఇతర పక్క మన శివాలయం ఉంది, ఇక్కడ వస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. సార్ ఈ టెంపుల్ ఎన్ని రోజులు సార్ కట్టి? ఇది 4 సంవత్సరాల నుంచి మొదలైంది. పోయిన నెల 25 నుంచి 29 వరకు 5 రోజుల్లో ప్రతిష్ఠ జరిగిందండి. సార్ స్వామివారి వీడియో తీసుకుంటా సార్. తప్పకుండా. ఇప్పుడు మనం టెంపుల్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అత్యంత ఎత్తైన ధ్వజస్తంభం చూడండి. ఎదురుడే మన గణనాథుడు ఉన్నాడు చూడండి. జై గణేష. ఇది చూడండి మన గణనాథుడు. ఇప్పుడు మనము టెంపుల్కు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి పశ్చిమ దిక్పాలకాలు ఓం నమో వరుణదేవాయ నమః. ఇది దిక్పాలకాలు చూడండి. ఈ ఆలయంలోకి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. ఇటువైపు ఒక దేవుడు ఉన్నాడు చూడండి. ద్వారపాలకులాగా ఇటువైపు కూడా ఇంకొక దేవుడు ఉన్నాడు చూడండి. దర్శించుకోండి. ఓం నమ శివాయ. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. హర మదేవ శంభో శంకర, హర మదేవ శంభో శంకర. నందీశ్వరులను దర్శించుకోండి. ఈ టెంపుల్ అత్యంత పెద్దవి కట్టారు. చూడండి ఫ్రెండ్స్. స్ఫటిక శివలింగం చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన పరమశివుడు దర్శించుకోండి. హర 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 మదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అన్నపూర్ణ తల్లిని దర్శించుకోండి. అన్నపూర్ణ తల్లి మన సాక్షాత్ పరమశివునికి అదో చూడండి. అన్నం పెడుతున్నా చూడండి. అదో బిలపత్రం చూడండి. దర్శించుకోండి. ఇలాంటి దర్శనం మామూలుగా సామాన్యం చిక్కదు. మన టైం బాగుంది. ఇదో చూడండి. స్వామివారి పాదాలు దర్శించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ లోపల టెంపుల్ పక్కన మన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామినే నమః, ఓం నమో సుబ్రహ్మణ్య స్వామినే నమః. సుబ్రహ్మణ్య స్వాములు మా ఛానల్ సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపల రైట్ సైడ్లో మన ఎలుకరాజు ఉన్నాడు చూడండి. ఇది ఇక్కడ మన వినాయకుడు ఉన్నాడు చూడండి. సిద్ధి బుద్ధి గణపతి. ఏదో మన సిద్ధి బుద్ధి గణపతి మన గణనాథుడు చూడండి. ఓం గం గం గణపతే నమః, ఓం గం గం గణపతే నమః, ఓం గం గం గణపతే నమః. ఇప్పుడు టెంపుల్ వచ్చి బయటకు వస్తున్నాం. మళ్ళా మనము ఈ టెంపుల్ ఇన్సైడ్లో మొత్తం 1, 2, 3 సుబ్రహ్మణ్య స్వామి, మన అన్నపూర్ణమ్మ తల్లి సాక్షాత్కారం. ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు. టెంపుల్ బయటకు వస్తున్నాము. ఈ టెంపుల్ చుట్టూ రౌండ్ వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్. వాయువు దిక్పాలకాలు ఓం నమో వాయుదేవాయ నమః. ఇది చూడండి ఫ్రెండ్స్. వాయుదేవుని దర్శించుకోండి. వాయుదేవుడి ఆశీర్వాదం తీసుకోండి. వాయుదేవుడు లేని మనం ఏం చేయలేము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఉత్తర దిక్పాలకాలు చూడండి. దర్శించుకోండి. ఉత్తర దిక్పాలకాలు ఓం నమో కుబేర దేవాయ నమః, దేవాయ నమః. ఈ టెంపుల్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లోపల ఎంత ప్రశాంతం ఉంటే మన లోపల ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ నవగ్రహాలు చాలా విశాలమైన ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో భక్తులు ఎంతో ఫ్రీగా తిరగచ్చు. చూడండి.
విగ్రహాలు లోపల ఉన్నాయి. ప్లేస్లో సుమారుగా ఒక ట్రిప్కు ముగ్గురు బాగా ఫ్రీగా మంచి ఆనుకోకుండా తిరిగేంత స్థలం ఉంది నవగ్రహాలలో. ఇప్పుడు మనం ఈ టెంపుల్లోనే ఆలయం చుట్టూ మొత్తం దేవుళ్ళు ఉన్నారు. దిక్పాలకాలని చెప్పేదా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈశాన్య దిక్పాలకాలు. ఓం నమో ఈశాన్య దేవాయ నమః. చూడండి ఈశాన్యం ఉంటాను మనము. ఈశాన్యం అంటే ఈశ్వరుడు ఉంటాడు కదా, ఆ ఈశాన్య దేవుడే ఈ దేవుడు. చూడండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు ఉన్నాడు చూడండి, దర్శించుకోండి. ఇక్కడ ఇంకా పేరేమో రాసినారేమో తెలీదు, పేరు ముడకలేదు. ఆలయం లోపల వస్తున్నాం మనము. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ బ్యాక్ సైడు లైట్ల డెకరేషన్తో కలకలాడుతుంది. చూడండి, స్వామివారిని దర్శించుకోండి. ఎవరు ఒక నిమిషం. తూర్పు దిక్పాలకులు. ఓం నమో దేవేంద్రాయ నమః అంటే మన దేవేంద్రుడు, దర్శించుకోండి. దేవతలకు రాదు, దేవేంద్రాయ నమః అన్నారు. టెంపుల్ వెనక పక్క కూడా పార్వతీ పరమేశ్వరుడు భక్తులు ఆశీర్వదిస్తున్నారు చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ టెంపుల్ కూడా ఇక్కడ హోమాలు చేసాం కూడా. ఇక్కడ ఉంది ప్లేసు. ఇక్కడ ప్లేస్ కూడా హోమం ప్రశాంతంగా ఉంది. వాతావరణం ప్లేస్ వెడల్పుగా ఉంది ఇది హోమం చేసేదానికి. ఇక ఆలయం చూడండి ఎలా ఉందో. మనం ఆగ్నేయం ఉంటాం కదా, ఇది చూడండి ఆగ్నేయ దిక్పాలకాలు. పేరు కూడా ఆగ్నేయ దిక్పాలకాలు. ఓం నమో అగ్నిదేవాయ నమః అంటే అగ్నిదేవుడు, మన ఆగ్నేయంలో ఉంటారని అగ్నిదేవుడు. ఇదో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మన మృత్యుంజయుడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధన మృతోర్ముక్షీయామృతాత్. మన పరమశివుడు దర్శించుకోండి. హర రమదేవ శంభో శంకర, హర రమదేవ శంభో శంకర. ఇది మృత్యుంజయేశ్వరుడు అంటే మృత్యుంజయ స్వామి. మా మృత్యును జయించేవాడు. మన చావు వస్తున్నాడా ఈ స్వామి మన తోడునంటే మన స్వామిని జయించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దక్షిణ దిక్పాలకాలంట చూడండి ఫ్రెండ్స్. స్వామిని దర్శించుకోండి. దక్షిణ దిక్పాలకాలు. ఓం నమో యమధర్మ దేవాయ నమః అంటే యముడు. ఓహో, యమధర్మం రా చూడండి, గద చూడండి. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి. టెంపుల్ ఆవరణం గురించి మొత్తం రండిస్తున్నాము. ఇక ఫైనల్గా మరొక దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఏ దేవుడో ఇక్కడ పేరు రాయలేదు, దయవుంచి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ దేవుడు ఏ దేవుడు చెప్పండి మీరే. ఇక్కడ లాస్ట్ ఇక్కడ మన అమ్మవారు ఉన్న చూడండి, దర్శించుకోండి. త్రిశూలధారిణి అమ్మవారు మనకు అభయస్థం చూడండి. సింహవాహనం మీద
సింహవాహనం చూడండి ఫ్రెండ్స్. తల్లి అభయస్థం చూడండి. ఇక్కడ టెంపుల్ పక్క కూడా ప్లేస్ బాగా ప్రశాంతం వాతావరణం ఉన్నది. అక్కడ కూడా చూస్తామని వెళ్తున్నాము. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన విషయాలు మావిడి చూస్తున్నాండి. ఓ ఇక్కడ స్వామి ఉన్నాడా, కాలబడి స్వామి ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. నేను 30కి మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చెప్పాను, లాస్ట్లో చెప్పాల్సింది. కానీ ఈ టెంపుల్లో నుంచి లోపల దూరాక లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది. ఇక కాలబడి స్వామి అన్నారు. అది నిజం అబద్ధం నాకు తెలీదు. అక్కడ వెళ్తే కానీ మనకు తెలుస్తుంది. ఎందుకంటే నేను నా సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు తెలియజేయాలనే నా చిన్న కోరిక. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మదేవ శంభో శంకర. చూడండి ఫ్రెండ్స్, ఇక లోపలికి వచ్చాము. చూడండి ఎన్ని బాత్రూమ్లు ఇలా లోపల చూడండి ఫ్రెండ్స్. ప్రశాంత వాతావరణము. అదే మార్నింగ్ అయితే ఇంకా బ్రహ్మ యక్షంగా ఉంటుంది. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 దాకా ఉన్నాయి అందాసు. ఇక్కడ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంది. చూడండి ఫ్రెండ్స్, పరమాత్మ సేవ తపోవన ఆశ్రమము. ఇక్కడ వచ్చేసి పరమాత్మ సేవ ట్రస్టు. సెల్ నెంబర్ వచ్చి 9949599459. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ట్రస్ట్కి ఏమైనా స్పాన్సర్ చేసుకోవాలంటే ఇక మొబైల్ నెంబర్ ఉంది. నేను లోపల టెంపుల్లోకి వచ్చాను. ఇక్కడ రాసిన్నారు మానసేవ అని. ఇక చూడండి, ఇక్కడ తాపలు ఉన్నాయి. లోపల వెళ్తున్నాను. ఓం నమ శివాయ, హర మదేవ శంభో శంకర. ఏదో చూడండి, కాలభైరవ స్వామి దర్శించుకోండి. హర హర మదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన చిన్ని గెలమ తిన్నాడు చూడండి. ఇక లోపలే చిన్న పల్లెంలోనే మన పరమశివుడు ఉన్నాడు. హర హర మదేవ శంభో శంకర. ఇక ఆశ్రమంలోనే కాలభైరవ స్వామి ఉన్నాడు, దర్శించుకోండి. హర హర మదేవ శంభో శంకర. మీరు శివభక్తులైతే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.